రిలాక్స్ అవుతున్నప్పుడు మనం బ్రెత్ అబ్జర్వ్ చేయాలా వద్దా? ఓన్లీ రిలాక్సేషన్. ఆలోచనలు వచ్చినప్పుడు బ్రెత్ అబ్జర్వ్ చేయాలి. ఆలోచన లేకపోతే అబ్జర్వ్ చేయాలి. అంతటిని అబ్జర్వ్ చేయాలి. ఉన్నదంతటిని అబ్జర్వ్ చేయాలి. ఆలోచన లేనప్పుడు అంటే మాస్టర్ ఏం చేస్తారంటే మామూలుగా శరీరం అంతటిని గమనిస్తారు. గ్రేట్ మాస్టర్ చుట్టుపక్కల గాల్లో ఉన్న శక్తి క్షేత్రాన్ని అంతటా గమనిస్తారు. గ్రాండ్ మాస్టర్ అన్ని లోకాల్లో ఉన్న శక్తి అంటే వైబ్రేషన్స్ ప్రకంపనలు గమనిస్తారు అన్నమాట. మీరు ఏ స్థితిలో ఉన్నా మీకు సహజంగా ఇది గమనించాలనిపిస్తుంది. శరీరాన్ని అంతటిని గమనించాలా, శరీరం బయట ఉన్న శక్తి క్షేత్రాన్ని గమనించాలా, అన్ని లోకాలని గమనిస్తున్నాను. మనం మన లెవెల్ని బట్టి మనం గమనిస్తుంటాం. ఓకే, ఆలోచన వచ్చినప్పుడు మాత్రం కట్ చేసి శ్వాస మీద ఇక్కడ వైబ్రేషన్స్ వస్తూ ఉంటే ఇక్కడ గమనించవచ్చు అంటారు. అక్కడ గమనించవచ్చు. ఎప్పుడు గమనించాలి? మంచి హాయిగా మంచిగా ఉన్నప్పుడు. ఓకే, ఎక్కడైనా బాడీలో ఎక్కడైనా ఆటోమేటిక్ ఏదైనా వైబ్రేషన్స్ ఎక్కడ పెడితే అక్కడ గమనించాలి. కాకపోతే ఏంటంటే అది మన ఇష్టంగా కానీ మంచిగా ఉన్నంత నొప్పిగా అనిపిస్తే కొంత అప్పుడు మాత్రం ఏం చేయాలి? అప్పుడు మాత్రం మనం చెప్పేది అంటే మీరు ఎవరైనా తీపి నొప్పి మంచి ఇష్టపడి మంచిగా అనిపిస్తుంది అలాగే ఉంటుంది కానీ ఇక్కడ ఏదో అంటే వైట్నెస్ లాగా అనిపిస్తుంది అనమాట. వైట్ గా అనిపిస్తుంది అనమాట, కనపడుతుంది. మరి మనం చూడమంటారా, అక్కడ చూడొద్దంటారా? ఏది కనిపిస్తే చూడాలి, ఏం పర్వాలేదు. అంత ప్రాసెస్ లో జరిగే క్రమంగా శక్తి ఆ విధంగా మీకు ఏది చూపిస్తే చూస్తుంటాం అన్నమాట. తర్వాత ఎప్పుడైనా ఎవరికైనా కొంచెం ఎక్కడైనా అనీజీనెస్ గా నొప్పి కానీ తలలో అనిపించినప్పుడు తలలో అబ్జర్వ్ చేయదు. మీరు శ్వాసం కూడా అప్పుడు అవసరం లేదు. కాళ్ళ లోపల అబ్జర్వ్ చేయండి. అరికాళ్ళు భూమికి టచ్ అయ్యే చోట కానీ అలా కాళ్ళలో కానీ కడుపులో కానీ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అంతే అలా రిలాక్స్ గా ఉన్నామని చెక్ చేసుకో. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ ఆల్రెడీ ఇక్కడ ప్రాసెస్ అవుతున్న నొప్పిగా ఉంది, అప్పుడు మళ్ళీ ఇంకా అబ్జర్వ్ చేస్తే ఒకసారి నొప్పి ఎక్కువైనట్టు అనిపిస్తే కొంచెం కడుపులో అబ్జర్వ్ చేయని చెప్తాం. కడుపు దగ్గర కాళ్ళ దగ్గర అబ్జర్వ్ చేయని అని చెప్తాం. అంత తప్పించి మీ తప్పుడు ఎక్కడ ఏ ప్రాసెస్ దాన్ని గమనించాలి. చూడొచ్చు అంటారా అండి? చూడొచ్చా? అది క్లౌడ్స్ లాగా అలా మూవ్ అవుతున్నట్లు చూడొచ్చు అంటారా? కనపడితే చూడాలి, కనిపిస్తే చూడండి. ఓకేనా, కనిపిస్తే చూడండి. ఇంక కొన్ని రోజుల తర్వాత ఆ టెక్నిక్స్ చెప్తాము. మంచివి కనిపిస్తే చూడాలి. ఎప్పుడైనా బోరింగ్ గా చిరాకు కనిపించినప్పుడు లేదు, నాకు అక్కడ చూస్తుంటే చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా ఎంతసేపు కదలకుండా కూర్చోమన్నా కూర్చుంటాను. అలా ఉంటుంది అనమాట. చాలా మంచిది. అలా చూస్తూ ఉంటే చూస్తుండండి, చాలా మంచిది. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. విష్ ఆల్ ది బెస్ట్.